హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బాగుందని అడగండి. 100కి 1000% బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు దేశం మారుతుంది, ఇది భారతీయ సినిమాలో దేశం మారుతుంది అని చూపించారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల దేశం అయితే 100% మారుతుందండి. ఆంధ్ర రాష్ట్రం టాప్ వరల్డ్ లో ఉంటుందని నేను చెప్తున్నా. ఒక అమ్మాయి కనిపించకపోతే 24 hours లో కంప్లైంట్ ఫైల్ చేసి ట్రేస్ చేసి 48 hours లో తీసుకొచ్చారు. అది ఆ ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి. అలా ఇండియా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎంత బాగుంటుందో ఇండియన్ 2 సినిమా కూడా అంతే బాగుంది. దయచేసి భయ్య సినిమా బాగుందా హైలైట్స్ అని అడగండి. సినిమా చాలా బాగుంది. సినిమాలో ప్రతి బిట్, ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్ ఎక్సలెంట్ గా ఉంది. సినిమాలో ప్లస్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది అన్న. సినిమా చూస్తున్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యానన్న. సిద్ధార్థ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న. ఎక్కడ శంకర్ గారు మూవీ అంటే మినిమం క్లైమాక్స్ 1/2 hour ఉంటుంది. అది భారతీయుడు 1 అవనియండి, అపరిచితుడు అవనియండి, ఈ రోబో అవనియండి, ఏదైనా 1/2 hour ఉంటుంది క్లైమాక్స్. ఇందులో కూడా సేమ్ 1/2 hour క్లైమాక్స్ ఇచ్చారు. అసలు ఎవరు లెగిచిపోయిన వాళ్ళు కూడా కూర్చొని మళ్ళీ చూసారు ఆ మిగతా సీన్. బ్రహ్మానందం గారు జస్ట్ అన్న ఒక పాప్కార్న్ యాడ్లా వచ్చారు అంతే, ఆయనది ఏం లేదు. సోషల్ కాన్సెప్ట్ కొన్ని సినిమాలు కొన్నిటికి ప్రత్యేకంగా ఉంటాయి అంతే తప్ప అన్ని సినిమాలు 6 పాటలు లేకపోతే కామెడీలు ఉండాలనుకోకూడదు. అది ఎక్సలెంట్ అనమాట. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సమాజానికి అవసరం. ఎందుకంటే ఇంకా లంచం అని పాత కాన్సెప్ట్లో తీస్తారు అనుకున్నాం, కానీ వెరైటీగా చెప్పాడు. అది మనకి యూత్ కూడా దాని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్ దేశంలో అనేది చెప్పాడు. ఎక్సలెంట్ సినిమా. థ్యాంక్ యూ. నేను సాటిస్ఫై అయ్యాను అన్న సినిమా. శంకర్ గారు ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా లేదు. ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా లేదు. 2.5 hours 3 hours అలా కూర్చోబెట్టి సినిమా చూపించారు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మేడం నీట్ గా తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ అప్పుడు బిడ్డ సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్, చిన్న సాంగ్స్ అది హైలైట్ అయింది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్. సో నెక్స్ట్ స్టెప్, సో జనాలను మోటివేట్ చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా ఒక భారతీయుడిని బయటికి తీసుకురావాలని ఒక ధ్యేయంతో ఆయన పనిచేస్తారు. సో అది ఏంటంటే సిద్ధార్థ ఫ్యామిలీలో నుంచి ఒక అనుకోకుండా వాళ్ళ మదర్ సూసైడ్ చేసి చనిపోతారు. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతారు. అరే మంచి చేస్తే మనకి ఇంటిలో అన్యాయం జరుగుతుంది, సో మంచి చేయకూడదు, అన్యాయమే చేయాలి అని చెప్పి భారతీయుని రాళ్లతోటి కర్రలతోటి రోడ్ల మీద కొడతారు. ఆ సీన్ చూస్తే ఒక భారతీయుడిగా నేను ఎంతో బాధపడ్డా. ఎందుకంటే మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. ఈ రోజుల్లో మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు, మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు. దాచుకోండి అంటే మాత్రం అందరికి నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది మేడం. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కలా. ఆయన ఏమనంటే ఒకటే కమల్ హాసన్ సూపర్ అంటే సూపర్, ఆయన గురించి చెప్పక్కర్లేదు. అంటే డైరెక్షన్ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది, సూపర్. కానీ ఏమో అది చెప్పలేము. 28 years తర్వాత భారతీయుడు 1కి 2కి కమల్ హాసన్ యాక్టింగ్ ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా మీకు? లేదు బాగుంది. అంతే, అదే గ్రేస్ గా ఇంకా బాగా చేశారు. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ కి పెద్దగా రోల్ లేదు మూవీలో అంటున్నారు. ఎక్కువ రోల్ లేదు. మూవీకి మైనస్ మ్యూజిక్ అంటున్నారు. అంటే పర్వాలేదు. ఓకే, అందరూ కంబ్యాక్ ఇండియన్ హ్యాష్ గురించి చెప్తున్నారు. గో బ్యాక్ ఇండియన్ కూడా ఉందంట కదా మూవీలో? ఉంది. లైక్ ఏముంది దాని గురించి అసలు? గో బ్యాక్ ఇండియన్ అంటే పాపం అలా అన్నప్పుడు జాలేసింది కమల్ హాసన్ చూస్తే. తను మన కోసం కష్టపడ్డాడు కదా. చనిపోయిన వాళ్ళు కూడా, కాకపోతే పాపం ఆయన మన కోసమే చేస్తారు కదా కరప్షన్ గురించి. కానీ అలా రాళ్ళతోటి అవి కొట్టేటప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించింది. అది బాధే ఉంది. కానీ చాలా అంటే ఏది కరెక్ట్ అంటే ఏం చెప్పగలం. అవును. అండ్ కమల్ హాసన్ సింగిల్ వీల్ మీద ఒక 20 minutes సీన్ ఉందంట కదా, అది ఎలా ఉంది అసలు? అది చాలా బాగుందమ్మా. అది చాలా బాగుంది. అండ్ భారతీయుడు 1 స్క్రీన్ ప్లే బాగుంది. దీనికన్నా శంకర్ అప్పుడు స్క్రీన్ ప్లేనే బాగుంది ఇప్పటికన్నా అంటున్నారు. ఇప్పుడు అప్పుడే బాగుంది. భారతీయుడు 1 ఇంకా బాగుంది. ఇది కొంచెం సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. అండ్ కమల్ హాసన్ మేకప్ గురించి ఏం చెప్తారు మూవీలో? మేకప్ అంటే చాలా కష్టపడ్డారు మేకప్. అది సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ ఎక్కువసేపు ఉందా, బాబీ సింహ గారిది ఎక్కువసేపు ఉందా స్క్రీన్ మీద? సిద్ధార్థ్ గారు పర్వాలేదు, అందరిది బాగానే ఉంది. బాబీ సింహ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ ఫస్ట్ భారతీయుడు 1 లో చేశారు కదా, రోల్ లో చేశారు. తను బాగా చేశారు బాబీ సింహ గారి కన్నా అంటున్నారు. అవును, ఆయన బాగా చేశారు. వాళ్ళ కొడుకు కూడా బాగా చేస్తాడు, సన్ కూడా బాగా చేస్తాడు. దాని కంటిన్యూషన్ కాన్సెప్ట్ ఈస్ ఆల్వేస్ ద సేమ్. సో వెయిట్ ఫర్ ఇండియన్ 3 అంతే. మనకు సోషల్ మీడియా లేని టైంలో మనకు ఏమాత్రం తెలుసు కరప్షన్ గురించి, అది ఇండియన్ 1లో మనం చూసుంటాం. ఇప్పుడు సిన్స్ మనం ఇంత ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంతా తెలిసినా కూడా డే బై డే మనకు మన చుట్టూ జరిగేది ఏదైతే ఉందో దాని బేసిస్లో చూసుకుంటే చాలా యాప్ట్ అనిపిస్తుంది మూవీ. సో బేసికలీ ఏంటంటే ఈ మూవీ వచ్చేసి కొంచెం షూటింగ్ ఎప్పుడో జరిగినట్టు ఉంది, కొంచెం అదొకటి ఉంది. సో విజువల్స్ ఏదైతే చూస్తే కూడా మీకు కొంచెం పాతగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇండియన్ 3లో బాగుంటుంది. ఇంకా సిద్ధార్థ్ రోల్ 100%. లేదు మూవీ చాలా బాగుందండి. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఏం కాదు కదా బ్రో.
నాకు అనిపించిన మైనస్ వచ్చేసి విజువల్స్ ఇంకా కొంచెం బెటర్గా ఉండే అనిపించింది. అండ్ ప్రాస్థెటిక్ కూడా ఏదైతే కొత్తగా ఇచ్చారో అది ఇండియన్ 1లో ఇంకా బెటర్ ఉంది అనిపించింది. అదే ప్రాస్థెటిక్ ఇండియన్ 1లో చూసినప్పటికీ అప్పుడున్న టెక్నాలజీకి అది చాలా బాగుండే. ఇప్పుడున్న టెక్నాలజీ మనం ఎన్నో సినిమాలు చూసినాం, రోబో అవి ఇవి అనుకుంటా. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డల్గా ఉంది, అంటే అనిపించేస్తుంది అనమాట ఇది మేకప్ అని చెప్పేసి. కమల్ హాసన్ గారు యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత పెద్దలం కాదండి. అంటే ఎక్స్ప్రెషన్స్ కన్వే కాలేకపోయిందేమో కొన్ని సీన్స్ లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం డల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మనకేంటంటే దెర్ ఈస్ వన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ఇండియన్ 1. అది వచ్చేసి మరి ఎలా తీసుకున్నారో ARMN పర్మిషన్ తీసుకున్నట్టున్నారు. ఇందులో కూడా చాలా బాగా ప్లే అయింది. ఆబ్వియస్లీ మేము ఫస్ట్ ఫైర్ కదా, ఫస్ట్ ఫైర్ ఉంటుంది మేము అట్లా. ఇప్పుడు ఈ మొత్తం నెవర్ ఈ మూవీ వచ్చేసి కంప్లీట్ గా లేదు, సో పార్ట్ 3 అవసరమే. ఇప్పుడు రీఛార్జ్లు అన్ని పెంచేసి ఒక్కో రీఛార్జ్ మీద 50 రూపీస్ 50-60 రూపీస్. ఇంతమంది 140 కోట్ల 150 కోట్ల మంది ఒక్కోళ్ళ దగ్గర 60 రూపాయలు అంటే ఇన్ని కోట్లు వస్తుంది. అంటే ప్రజల సొమ్ముతోనే పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు బయట కార్పొరేటర్ మొత్తం ప్రజల సొమ్ముతోనే అంతేగా, వాళ్ళు ₹1 తగ్గిస్తే ₹2 పెంచేస్తారు. అది మనకు తెలియదు జనాలకి. అంటే కొన్ని పరంగా రావాలంటే సినిమాలో ఏంటంటే మంచి మెసేజ్. ఇప్పుడు మీ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు తప్పు కాదన్నమాట, బయట చేస్తే తప్పు అన్నమాట. సినిమాలో ఆ మెసేజ్ ఉంది, మీ ఇంట్లో తప్పు చేస్తే కరెక్ట్ గా నిలదీయండి. అది సినిమా పాయింట్ చూపెట్టాడు. సినిమా అయితే బాగుంది భయ్య, ఎక్సలెంట్ ఉంది. కానీ దీనికన్నా నాకు ఫస్ట్ పార్ట్ బాగుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో ఒకరిని చంపుతారు కదా, అక్కడ అంటే విజయ్ మల్య సేమ్ అది కూడా క్యారెక్టర్ అంటే అది ఆయన చంపడం కొంచెం కష్టం వెళ్ళి ఇందులో అయితే చూపెట్టారు, కానీ అందులో కష్టం. బయట రియల్ లో చంపడం అంటే కష్టం. అంటే ప్రాక్టికల్ గా వర్కౌట్ అయితే సినిమాలు చూపించినట్లు. వర్కౌట్ కావాలంటే ఎంతసేపు, ఒక మనిషి చంపడానికి ఎంతసేపు, ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నా ఒక్కడికి చంపి రావచ్చు. పెద్ద మనిషిని చంపడానికి పెద్ద టైం పట్టదు, గన్నుంటే బుల్లెట్ షాట్ తో చంపేయచ్చు. అంటే సినిమాలో చూపించినట్టు వర్కౌట్ అయితే బయట సినిమాలో చూపెట్టినట్టు వర్కౌట్ అయితే కాదు. ఇక్కడ కోట్లు ఉండే వాడి దగ్గర 10 మంది 50 మంది పెట్టుకుంటారు, అందులోనే పెట్టుకోవాలి ఒకరిని. అందులోనే ఒకరిని కొనేసుకుంటే అయిపోతుంది. మనిషిని చెప్పడానికి పెద్ద టైం ఏం పట్టదు. మార్పు సాధ్యమేనా? అట్లా మార్పు సాధ్యమే, కానీ ఉండాలి కదా. డబ్బు ఉంటే ఇలా కొనేయచ్చు అందరినీ, కానీ పెద్ద పెద్దలను అయితే కొనలేము. కానీ సినిమా పరంగా అయితే సినిమా ఎక్సలెంట్. నాకు కానీ ఎక్కువ టైం అయితే సిద్ధార్థే ఉంటాడు. నాకైతే సిద్ధార్థ్ అనే హీరో అనిపించింది. కమల్ హాసన్ టైం తక్కువ కాదు, కానీ దీనికి మళ్ళీ పార్ట్ 3 ఉంది. పార్ట్ 3లో కమల్ హాసన్ చేస్తారు. కొంచెం సీన్ చూపెట్టారు. అది పార్ట్ 3 ఎలా ఉంటుంది, బాగుంది అన్న. పార్ట్ 3 మీద చేయొచ్చు, 100% చేయొచ్చు. ఇది కొంచెం డల్లే ఉంది, కానీ సినిమా మటుకు బాగుంది. 1 టైం వాచ్, రెండోసారి చూస్తే పండుకుంటాడు. ఇదైతే 100%. మూవీ గురించి ఒక్కటే మాటలు వేసుకోవాలంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడుతాడు ల్యాప్టాప్. భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్. ఈ సినిమా గురించి చెప్పాలంటే రాత్రి మనం పండుకోవాలంటే కావాలి మంచం, ఎవరు తీసుకోవద్దు భయ్యా లంచం. సినిమా గురించి ఒక్కటే ముక్కలు వేసుకోవాలంటే లంచం. ఎన్నో సినిమాల్లో చూపించిన లంచాన్ని ఈ సినిమాలో వేరే విధంగా చూపించే ప్రయత్నంలో శంకర్ గారు విఫలమయ్యారు. ఏదో వేరే విధంగా చూపించి సొసైటీని బాగుపడే విధంగా తీసుకెళ్లాలని స్టార్టింగ్ లో చూపించి తర్వాత సొసైటీని మళ్ళా పక్కదారి పట్టించే విధంగా స్టోరీని తీసుకెళ్లారు. దానివల్ల శంకర్ గారు ఈ సినిమాలో పక్కా ఫెయిల్ అయ్యారు. చూశాను. నాకు రెగ్యులర్ గా మైండ్ లో ఉంటారు కూడా భారతీయుడు అంటే కొంచెం, ఎందుకంటే యాంటీ కరప్షన్ కానీ ఎక్కడ అన్యాయం జరిగినా ఒక్కొక్కడు ఒక్కొక్క భారతీయులానే ఉండాలి. అందరూ మనం ఇండియన్స్ కాబట్టి అంతకని ఎక్కువ చూపించాలని ట్రై చేశారు. కానీ ఇప్పుడు ఈ ఏజ్ ని బట్టి ఈ టెక్నిక్స్ ని బట్టి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటికి జనరేషన్ చాలా మార్పు వచ్చింది. పిల్లల్లో కూడా చిన్న వాళ్ళు ఇప్పుడు చూడండి, ఒక హీరో వస్తే 100 మందిని కొడితేనే ఆయన హీరో లాగా వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయో ఆ డైరెక్టర్స్ కూడా ఇంకా తీయాలి అన్న ఉద్దేశంతో ఒక సినిమా రేంజ్ ని ఒక హైప్ తీసుకెళ్లారు రాజమౌళి గారు. ఆ రేంజ్ డెవలప్ చేయాలి, ఆ రేంజ్ రీచ్ అవ్వాలని చేస్తున్నారు. కొంచెం లెంత్ ఎక్కువైంది. అంటే బోరింగ్ అంటే పూర్తిగా బోరింగ్ ఏం కాదు, అది ఉన్నాయి. కానీ అంతకుముందు భారతీయులు కూడా చేసిన స్క్రిప్ట్స్ ఉన్నాయి. కానీ మర్మకళని, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మర్మకళని, మన ఆర్ట్ని, ముఖ్యంగా మన మార్షల్ ఆర్ట్స్ ని డెవలప్ చేసినట్టుగా చూపించారు. టెక్నికల్ సీన్స్ వల్ల కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, అంటే మెట్రో ఎక్కడం, టికెట్ లేకుండా అలాంటి. టికెట్ లేకుండా అనొద్దు, కానీ టికెట్ లేకుండా కూడా ఎక్కొచ్చు దిగొచ్చు, కానీ దిగటం బయటకు రావడం కష్టం. కానీ మెట్రో కానీ కొంచెం అదే అన్నానుగా కొంచెం నమ్మశక్యంగా అంత ఏజ్ లో ఆ పెద్ద ఆయన ఆ సింగిల్ వీల్ మీద అంతసేపు చూపించడం, సింగిల్ వీల్ మీద అంతసేపు ఇలా చాలా చూపించవచ్చు. రజనీకాంత్ గారు మనం ఫైట్ చేస్తుంటే చూస్తున్నాం కదా, అలానే ఆయా రోజుల్లో అటు బాగుంది, ఇది బాగుంది. ఇప్పుడు నేను అదే అన్న, అన్ని ఏజ్ వాళ్ళని కవర్ చేయాలని శంకర్ గారు ఎవరికి తగినట్టుగా వాళ్ళని పెట్టారనమాట. పిల్లల్ని వదలకూడదు, పెద్దవాళ్ళని వదలకూడదు, యూత్ ని అసలు వదలకూడదు అనేది వచ్చింది. బాగుంది సినిమా, చూడాలి ప్రతి ఇండియన్ ఈ సినిమా చూడాలి.
భారతదేశం గొప్ప దేశం సార్, ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం. అన్ని రంగాలు అవినీతిమైపోయింది. ఆ అవినీతిని కంట్రోల్ చేయాలంటే భారతీయ 2 రావాల్సిందని చూపించాడు. అది డెఫినెట్గా అది అవసరం. ప్రతి దాంట్లో కూడా అవినీతి పేరుకుపోయింది. కాబట్టి ఈ దేశంలో ఎంత చేసినా ఒక నీరవ్ మోడీలు దేశ దరిద్ర దాటి పోతున్నాడు. విజయ్ మాల్యా, గాలి జనార్దన్ అంటే గనులు, భూమి, గాలి ఏ రంగం వదలుతుల్లా. అన్ని రంగాలు అవినీతి కోల్పోయినప్పుడు ఇటువంటి భారతీయ 2 వచ్చి దీనికి కంట్రోల్లో పెట్టాలనేది మంచి మెసేజ్. అది మెసేజ్ అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేయలేం. అంటే అది వాళ్ళ ఒపీనియన్. ఆ ఒపీనియన్ అయితే మస్తు ఉంది, చూడాల్సింది. ఆ యాక్షన్ సీక్వెన్స్ లో సిద్ధార్థ్ యాక్టింగ్ ఏదో ఒకట్లేదు. కమల్ హాసన్ సార్ అయితే నాకు చాలా నచ్చింది. కాబట్టి దీంట్లో అంత ఏం లేదు. అండ్ దీంట్లో సిద్ధార్థ్ కాకుండా వేరే హీరో ఉంటే బాగుండేది. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ ఉన్నారు కాబట్టి సిద్ధార్థ్ అంత మార్కెట్ లేదు కాబట్టి ప్రజలు కూడా అంత అంటే ప్రేక్షకులు కూడా అంత నిరాశ చెందడం జరిగింది. ఆయన అంతగా నాకైతే స్టోరీ ఏం అర్థం కాలేదు. మెసేజ్ ఇస్తారు కదా శంకర్ గారు, ఇక్కడ డైరెక్టర్ గారు అనుకున్నాను. బట్ మెసేజెస్ ఆల్రెడీ నా మైండ్ లో ఉంది. మెసేజెస్ కొత్త మెసేజ్ అయితే ఏం లేదు. కరప్షన్ మీద చాలా మూవీస్ వచ్చాయి. ఠాగూర్ కన్నా మించిన మూవీ అయితే ఇది కాదు. అండ్ నాకైతే ఏం అర్థం కాలేదు మూవీ ఎందుకు తీశారు. ఎలా అనిపించింది? చాలా చాలా భారతీయుడు 1 మనం ఎలా అయితే ఎమోషనల్గా ఇన్వెస్ట్ అవుతామో ఇందులో కూడా భారతీయుడు కూడా మనకి ఏడు వస్తుంది. ఇదేంటి ఒక మంచి మనిషిని ఇలాగా చేస్తున్నారు అని అనిపించింది. అంత ఆబ్వియస్లీ కమల్ హాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మనకి ఈ ఏజ్ లో ఇవేంటి అని అనిపించదు. నాకైతే అనిపించలేదు. ఆఫ్టర్ 20 years తర్వాత సేమ్ కరప్షన్ చూపించారు అంటే టెక్నాలజీ ఏం చూపించలేదు. సేమ్ కరప్షన్ చూపించలేదు. ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈస్ అబౌట్ కరప్షన్. భారతీయుడు 1తో కంపేర్ చేయకూడదు. ద స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన శంకర్ గారు ఐ థింక్ హీరో. ఆయన మనకి ఏం చెప్పారు, న్యూస్లో నేను చూసి బాధపడి స్టోరీ రాశాను అన్నారు. అది అలాగే ఉంది. ఆయన ఏమైతే విషయాలు బాధపడి రాశారో అవన్నీ మూవీలో ప్లే చేశారు. అండ్ ఎమోషనల్గా నేనైతే 2-3 times ఏడ్చాను. సినిమా నాకు లాగ్ అనిపించలేదు. ఇంకో అరగంట ఉంటే బాగుంది అనిపించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.